ఇంకా మేమైతే మార్నింగ్ బ్రష్ చేద్దామని చెప్పేసి లేచినాము. లేవంగానే బ్రష్ చేయడానికి పోతే హౌస్లో సుందెలకనో ఎలకనో అని అనుకున్నాము. ఎలకలాగా ఉంది. అయితే చూద్దామని చెప్పేసి పోతే అది పందికొక్కు ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఏమంటారో కామెంట్లో కామెంట్ చేయండి దాన్ని. అయితే పందికొక్కరే మంది అందరు చంపండి అట్లా ఇట్లా అంటారు కదా, చంపడానికి కూడా మందులు పెడతారు, అన్నీ పెడతారు. కాకపోతే మాకు జాలి వేసింది, అది నైట్లో పడ్డది ఫ్రెండ్స్. సర్లే అమ్మ ఎంత దమ్ము పట్టింది, ఎన్ని వాటర్ అయిందని చెప్పేసి నాకు జాలి వేసి ఫస్ట్ నల్ల పైప్తోనే ట్రై చేసిన. అది జారిపోయింది, దాని గోర్లకు జారిపోయింది. సర్లే అని చెప్పేసి ఓ బట్ట తీసుకున్నా, కాటన్ బట్ట, అంగి బట్ట. ఇది కొంచెము ఫిట్గా ఉంటుంది, థిక్నెస్గా ఉంటుంది, పట్టు దొరుకుతుంది దానికి అన్నట్లు తీసేసుకున్నా. తీసేసుకొని మళ్ళీ దానిలోకి ఇడిసి అది ఎక్కేంత వరకు చూసిన. ఎక్కింది అని చెప్పేసి మెల్లగా గుంజుదామని చెప్పేసి గుంజుతున్నా. అయితే అది గుంజ కొద్ది పైనకి వస్తుంది కదా, నా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి అది మళ్ళీ బెదిరుకొని పోతుంది. అరే నేను మరి ఇంకేం చేద్దామబ్బా, బట్ట కూడా రాకపోయా అని చెప్పేసి ఒక కట్టె తీసుకున్నా. కట్టెని కింద పెడితే కట్టెకు అదే గోర్లు గట్టిగా పట్టుకున్నది అన్నట్టు, ఇంకా వచ్చింది, బయటకు వచ్చేసింది. ఇంకా సిదిలకు పోయింది. అట్లే ఇంకా తన గూడు ఎక్కడ ఉందో అక్కడ గూటి వంక వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మీ దగ్గరికి నుంచి కూడా ఇట్లా ఉంటే చంపకండి ఫ్రెండ్స్. ఏదో అక్కడ బయటకు వదిలేసి ఏమన్నా చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.